హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్క్వేర్ రూట్స్ కి సంబంధించి కొన్ని ఐఐటి ప్రాబ్లమ్స్ ని చేద్దాం. లెట్ us స్టార్ట్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వీడియో అంతా వాచ్ చేయండి. మీకు తెలియని చాలా ప్రాబ్లమ్స్ ని మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. లెట్ us స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ ప్రాబ్లంలోకి వద్దాం. సింప్లిఫై. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమన్నారు. ఎలా సింప్లిఫై చేస్తాం? సో ఫస్ట్ ఏమిచ్చారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1156 బై బిగ్ స్క్వేర్ రూట్ ఇచ్చి 427 ప్లస్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 వాల్యూ ఎంత చెప్పండి. సో మనం ఈజీగా ఎలా చెప్పచ్చు? 40 సార్ 1600 అంటే ఇది 40 కాదు. 30 సార్ 900. సో 900 కంటే ఎక్కువ, 1600 కంటే తక్కువ. సో మేబీ 35 అవుతాయా? ఎందుకని? ది లాస్ట్ డిజిట్ అనేది 5 ఉంది కాబట్టి. సో 5 వచ్చేది ఏంటి? ఓన్లీ 35. సో 35 కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 1225. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 ఎంత వచ్చింది మనకి? 35 వచ్చింది. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1156 వాల్యూ ఎంత అంటే 34. 4 4s ఆర్ 16 కదా. లాస్ట్ డిజిట్ చెక్ చేసుకోండి. రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 11056. సో 34 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 427 ప్లస్ రూట్ ఆఫ్ 196 వాల్యూ ఎంత? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 196 దేనికి మిడిల్లో ఉంటుంది. చెక్ చేయండి. 10 10s ఆర్ 100 కదా. 15 ఆర్ 225. 15 స్క్వేర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. 12 స్క్వేర్ ఎంత? 144. 12 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటుంది, 15 స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది. సో చివరిలో ఏముంది? వాల్యూ పైగా 6 ఉంది. సో 14 ఎంతో మీరు ఫైండ్ అవుట్ చేయండి. 14 ఆర్ 196 అనమాట. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ ఎంత తీసుకోవచ్చు మనం? 14. ఇప్పుడు న్యూమరేటర్ ని మైనస్ చేయండి. 35 మైనస్ 34 1 బై రూట్ ఆఫ్ 2 వాల్యూస్ ని యాడ్ చేయండి. 427 ప్లస్ 14 యాడ్ చేస్తే 441 వస్తుంది. 441 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 21 సార్ 441. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? First option is correct. 1/21 is the correct option. Second problem లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో the square root of 53,361 ఫైండ్ అవుట్ చేయమన్నారు. చాలా పెద్ద నెంబర్ కదా. మనకి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నా. అంటే ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయటం. సో ఇక్కడ లాస్ట్ లో మనకి 1 ఉంది. అంటే ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో మనకి డివైడ్ అవ్వదు. మరి ఏ నెంబర్తో డివైడ్ అవ్వచ్చు? చెక్ చేయండి. 3తో అవుతుందా లేదా? ఇంత పెద్ద నెంబర్ని 3తో అవుతుందా లేదా చెక్ చేయటం కష్టం. సో మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా. ఈ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేయండి. చేస్తే ఎంత వచ్చింది? 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 6 17, 17 ప్లస్ 1 18. ఈ 18 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 6 3s ఆర్ 18. సో ఇది డివైడ్ అయితే ఎంటైర్ వాల్యూ 3తో డివైడ్ అవుతుంది. సో 3తో డివైడ్ చేయండి. 1 3s ఆర్ 3. మీకు డివిజన్ ఎలా చేయాలో తెలుసా? తెలియని వాళ్ళు ఇలా పక్కన డివిజన్ వేసుకుని కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. 1 3s ఆర్ 3. సబ్ట్రాక్ట్ చేస్తే 2. 3 అనేది కిందకు వస్తుంది 23. 7 3s ఆర్ 21. 2 again 3. మళ్ళీ 7 3s ఆర్ 21. 2 again 6 వస్తుంది. సో 7 8s ఆర్
3 8s are 24, 2 1 ఉంది. సో 7 3s are 21. ఇలా రిమైండర్ 0 వచ్చేదాకా డివైడ్ చేసుకోవచ్చు. కానీ మనం హయ్యర్ సెక్షన్స్ కదా, 8th గ్రేడ్ కదా, ఇంత డివిజన్ చేయకూడదు. మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చేయాలి. 1 3s are 3, సో 2 ఉంది ఇక్కడ. 2 3 23, 7 times 21 అంటే ఇక్కడ ఒక 2 ఉంది. 2 3 23, మళ్ళీ 7 times 21, 2 ఉంది. 26, 8 times 24, 2 ఉంది. 21, 7 3s are 21. సో ఇది వాల్యూ వచ్చింది. అలాగే అగైన్ మళ్ళీ మనం దీన్ని 3తో చేయొచ్చా? సేమ్ మెథడ్. యాడ్ చేసుకోండి నెంబర్స్. 1 + 7 8, 8 + 7 15, 15 + 8 23, 23 + 7 30, 30 3తో డివైడ్ అవుతుంది కదా. సో ఎంటైర్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 5 3s are 15, 2 ఉంది. 27, 9 3s are 27, 2 3s are 6, మళ్ళీ 9 3s are 27. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? అవ్వాలి అంటే ఏం చేయాలి? 9 2 9 20, 20 + 5 25, 25 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో వేరే నెంబర్ని ట్రై చేయండి. ఏ నెంబర్తో డివైడ్ చేయొచ్చో థింక్ చేయండి. ఏ నెంబర్తో చేయొచ్చు? 7తో చేయొచ్చు. చూడండి, 7 8s are 56, 3 ఉంది. 32, 4 7s are 28, 29 30 31 32, 4 ఉంది. 49, 7 7s are 49. గుడ్. మళ్ళీ 7th టేబుల్తో 1 7s are 7, 1 ఉంది. 14, 2 7s are 14, 1 ఉంది. 1 7s are 7. 121లో ఒక్క 11 నెంబర్ మాత్రమే డివైడ్ అవుతుంది. 11 11s are 121. ఇప్పుడు ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని రాసుకోండి. 53,361కి ఏమొచ్చింది వాల్యూస్? 3 × 3, 7 × 7, × 11 × 11. స్క్వేర్ రూట్ వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఈచ్ పెయిర్లోంచి ఒక నెంబర్ని తీసుకోవాలి. ఈ 3 × 3లోంచి ఒక 3, 7 × 7లోంచి ఒక 7, 11 × 11లోంచి ఒక 11. ఈ 3 వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 3 7s are 21, 21 11s are ఎంత? 231. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 231. అర్థమైందా? సో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాం, ఇలా నార్మల్ డివిజన్ కూడా చేసాం. ఇలా ఒక ప్రాబ్లంలో రకరకాలుగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, గుడ్. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇలా వేసుకోకుండా కూడా మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకుని కూడా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో స్క్వేర్ రూట్ ఆఫ్ 1522756 చాలా పెద్ద నెంబర్ ఇచ్చారు కదా. దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా కనుక్కోవచ్చు, లేదా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. 1522756 ఇది లాంగ్ డివిజన్ మెథడ్ అన్నమాట. సో లాంగ్ డివిజన్ మెథడ్ ఏం చేయాలి? లాస్ట్ నుంచి 2 నెంబర్స్ని మనం పేర్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక నెంబర్ మిగిలిపోయింది కదా, ఫస్ట్ దీన్ని డివైడ్ చేయాలన్నమాట. సో లాంగ్ డివిజన్ మెథడ్లో ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నామో రెండు పక్కల అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1 1s are 1. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 0. నెక్స్ట్ ఇమీడియట్గా దీని పెయిర్ని దించుకోవాలి కిందకి. 52 ఒక్క నెంబర్ని కాదు, పెయిర్ని కిందకి తీసుకురావాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం 1తో కదా డివైడ్ చేసాం, ఈ 1 యొక్క డబల్, 1కి డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2. ఇప్పుడు 2 పక్కన ఏ నెంబర్ వేయాలి? ఏ నెంబర్ అయితే వేస్తామో అదే నెంబర్తో ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ నేను 2 పక్కన 2 వేసాను అనుకో, 2తోనే మల్టిప్లై చేయాలి. సో 22 2s are 44. 2 పక్కన 3 వేస్తే 3తోనే మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 2 3s are 6, 69 ఎక్కువైపోయింది కదా. సో 22 2s వేద్దాం. ఎంత వచ్చింది మనకి? 44. సబ్ట్రాక్ట్ చేయండి. 12లోంచి 4 తీస్తే 8, 4లోంచి 4 తీస్తే 0. నెక్స్ట్ ఈ ఫస్ట్ వచ్చిన 2ని అలాగే రాసేసుకుంటాం. నెక్స్ట్ వచ్చిన 2ని డబల్ చేస్తాం. 2ని డబల్ చేస్తే ఎంత? 4. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని ఈ పెయిర్ని కిందకి దించుకోండి. 27, 827 వచ్చింది. ఇక్కడ 24, ఈ 24 పక్కన ఏ డిజిట్ అయితే తీసుకుంటామో ఇక్కడ అదే డిజిట్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
24 పక్కన 3 తీసుకుంటే మళ్ళీ 3తోనే మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుంది చూడండి, 9, 12, 7, 729. చిన్నదే కదా. ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం. 3తో చేసాం కదా, ఇప్పుడు 4ని తీసుకుని 4తో మల్టిప్లై చేద్దాం. 976 ఎక్కువైపోయింది కదా. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 తీసుకుంటే ఎంత వచ్చింది మనకి, 729. సబ్ట్రాక్ట్ చేయండి. 17 లోంచి 9 తీసేస్తే 8, 1 ఉంది కదా 11, 11 లోంచి 2 తీసేస్తే 9, 7 నుంచి 7 తీస్తే 0. నెక్స్ట్ పేర్ని మళ్ళీ కిందకి తీసుకొద్దాం, 56. ఇప్పుడు సేమ్ ఇక్కడ 2 అలాగే ఉంటుంది, ఇక్కడ 4 అలాగే ఉంటుంది. 3ని డబుల్ చేయాలి. లాస్ట్ నెంబర్ ఏదైతే వేసామో దాన్ని డబుల్ చేస్తే 6, 246 వచ్చింది. ఇప్పుడు ఈ 246 పక్కన ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. నేను 246 పక్కన 4 తీసుకున్నాను అనుకోండి, 4తోనే మల్టిప్లై చేయాలి. 4 4s are 16, 6 4s are 24 plus 1 25, 4 4s are 16 plus 2 18, 2 4s are 8 plus 1 9. వావ్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. సో ఇక్కడ 4, ఇక్కడ కూడా 4, 9856. సబ్ట్రాక్ట్ చేస్తే 0. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఆన్సర్ ఎంతైతే వచ్చిందో దట్ ఈస్ ద స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. 1234 is the square root value of given question. Which option correct? Option D is correct. సో ఇలా లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం స్క్వేర్ రూట్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 4th ప్రాబ్లంలో చూడండి, 2 స్క్వేర్ రూట్ వాల్యూస్ ఇచ్చే రెండింటిని మల్టిప్లై చేయమన్నాడు. చిన్న నెంబరే కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. సో ఫస్ట్ రూట్ ఆఫ్ 2025 తీసుకుందాం. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. సో లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5th టేబుల్తో మనం డివైడ్ చేయొచ్చు. 4 5s are 20. నెక్స్ట్ 2తో డివైడ్ అవ్వదు కదా, 0 పెట్టుకుని నెక్స్ట్ నెంబర్ని కూడా తీసుకోవాలి. 5 5s are 25. అగైన్ 5తో డివైడ్ చేస్తాం, 81 times. 5 8s are 40, 1 5s are 5. సో ఇప్పుడు థర్డ్ టేబుల్ చూద్దాం. 3 2s are 6, 7 3s are 21. అగైన్ థర్డ్ టేబుల్ 9 times. అగైన్ థర్డ్ టేబుల్ 3 times. సో మనకి ఏమొచ్చింది వాల్యూ దీనికి, 5 into 5 into 3 into 3 into 3 into 3. స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు ఏం చేయాలి, ప్రతి పెయిర్లోంచి ఒక్క నెంబర్ని తీసుకోవాలన్నమాట. ఈ 3 into 3 లోంచి ఒక 3ని, ఈ 3 into 3 లోంచి ఒక 3ని, ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 5 3s are 15, 15 3s are 45. అంటే ఈ ఫస్ట్ వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది, 45. అలాగే రూట్ ఆఫ్ 81 ఇది డైరెక్ట్ గా చేసేయచ్చు. 9 9s are 81. సో 9 9s లో ఒక 9 మనం తీసుకుంటే 9 is the answer. సో ఫస్ట్ వాల్యూ ఏమో 45 వచ్చింది, సెకండ్ వాల్యూ 9 వచ్చింది. మల్టిప్లై చేయండి, 9 5s are 45, 4 9s are 36, 36 plus 4 40. So 405 is the correct answer. Option B is correct. ఓకే, చిన్న నెంబర్స్ ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి, పెద్ద నెంబర్స్ ఉంటే అప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్ కోసం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 5th ప్రాబ్లంలోకి వస్తే చూడండి, స్క్వేర్ రూట్లో డెసిమల్ వాల్యూస్ ఇచ్చారు. డెసిమల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం కంగారు పడద్దు. డెసిమల్ వాల్యూని ఫస్ట్ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి నార్మల్ వాల్యూలోకి తీసుకొద్దాం. ఎలా తీసుకురావాలి, ఇక్కడ డెసిమల్ పక్కన 3 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ పక్కన 5 వాల్యూస్ ఉన్నాయి. అంటే 5 ఎక్కువ నెంబర్ కదా. సో న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒక్క డెసిమల్ తీయాలంటే 10తో మల్టిప్లై చేయాలి. 2 డెసిమల్స్ తీయాలంటే 100. ఇక్కడ 5 డెసిమల్స్ తీసేసేయాలి కాబట్టి 5 నెంబర్స్ ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. ఏంటి 5 నెంబర్స్, 5 zeros ఉండాలన్నమాట. అలాగే డినామినేటర్లో కూడా 5 డెసిమల్స్ రిమూవ్ చేయాలి కాబట్టి డినామినేటర్లోను న్యూమరేటర్లోను 1 lakh మల్టిప్లై చేద్దాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ అంటే, పైన 289 పక్కన 5 zeros రాసేసుకుని 3 నెంబర్స్కి ముందు డెసిమల్ వాల్యూ ఉంది కాబట్టి 3 zeros ముందు డెసిమల్ పెట్టండి. బై డినామినేటర్లో 1 2 1 1 2 3 4 5. సో 5 డిజిట్స్కి ముందు డెసిమల్ ఉంది కాబట్టి 5 zeros ముందు పెట్టండి. సో ఇప్పుడు వాల్యూ ఏమైపోయింది అంటే 28900 by
121కి స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలనేది చూడండి. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏముంది దీని పక్కన మనకి √64/16 ఉంది. ఆల్రెడీ మనకి 1664 √4 వాల్యూ ఎంత మనకి 2. ఈ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒక్కసారి చెక్ చేద్దాం. పైన న్యూమరేటర్లో 28900 ఉంది. ఓకేనా? దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టండి, దీనికి స్క్వేర్ రూట్ కట్టండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా అయినా కట్టచ్చు, లాంగ్ డివిజన్ మెథడ్ అయినా కట్టచ్చు, మీ ఇష్టం. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టారనుకోండి 14450. అగైన్ సెకండ్ టేబుల్ తో డివైడ్ చేస్తే 7225. లాస్ట్ లో 5 ఉంది కాబట్టి ఫిఫ్త్ టేబుల్ ని ట్రై చేయొచ్చు. 445. అగైన్ ఫిఫ్త్ టేబుల్ 289. సో ఇప్పుడేం యూజ్ చేయాలి? 289 వచ్చింది. 289 లో మనం ఏ టేబుల్ తో డివైడ్ చేయొచ్చు? థింక్ చేయండి. 11th టేబుల్ తీసుకుంటే 11 2s are 22 అంటే మనకి 69 ఉంటుంది. సో అది పాసిబుల్ మనకి కాదు. 17th టేబుల్ చెక్ చేద్దామా? 17th టేబుల్ తో 289 ని 117s are 17, ఇంకా ఎంత ఉంది? 119 ఉంది. సో ఎన్నిసార్లు 17 7 సార్ చూడండి ఎంతో 119. సో 17 17s are 289. ఇప్పుడు స్క్వేర్ రూట్ కదా కట్టేది, అంటే ఈచ్ పేర్ లోంచి ఒక నెంబర్ని తీసుకోవాలి. 2 పేర్ ఒక 2ని తీసాం. 5 ఒక పేర్ ఒక 5ని తీసాం. 17 ఒక పేర్ 17ని బయటికి తీసేసాం. సో ఇప్పుడు ఫస్ట్ పైన స్క్వేర్ రూట్ వాల్యూ 2 × 5 × 17 బై √121. డినామినేటర్ లో √121 వాల్యూ ఎంత? 11 ప్లస్ 2. ఇప్పుడు చెక్ చేయండి. న్యూమరేటర్ లో 5 2s are 10, 17s are 170 బై 11 ప్లస్ 2. ఎల్సిఎం తీసుకోండి. 11 ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లై 170 ప్లస్ 22 192 బై 11. 192 బై 11 అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లము. ఫస్ట్ డెసిమల్స్ ని రిమూవ్ చేసేసామంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. అందుకని ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ నెంబర్తో అన్ని జీరోస్ ఉన్నటువంటి 10th వాల్యూస్తో మనం మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్లోను డినామినేటర్లోను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 5th ప్రాబ్లంలో బిట్వీన్ 50 and 60 ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ అన్నారు. 50కి 60కి మధ్యలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? సో మనం జనరల్గా మనం చెక్ చేసుకుంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అవునాయి కదా, అలా చెక్ చేసుకోండి. 7 స్క్వేర్ ఎంత? 49. 7 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 8. 8 స్క్వేర్ ఎంత? 64. 49కి 64కి మధ్యలో ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? లేదు. ఏ న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేరు లేదు. అంటే 50కి 60కి మధ్యలో ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా అంటే నో, లేదు. కాబట్టి ఆప్షన్ డి నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. 7th ప్రాబ్లంలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు? ఏదైతే ఎగ్జాక్ట్ పవర్గా మనం రాయగలమో అది పర్ఫెక్ట్ స్క్వేర్, రాయలేమో కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి 4/6 ఉంది అంటే 4లు 6 ఉన్నాయని అర్థం, అంతే కదా. సో 6 ఉన్నప్పుడు మనం ప్రతి 2 నెంబర్లోంచి ఒక నెంబర్ని పేరుగా తీసుకుంటాం కదా. సో 6 ఉంటే అందులో హాఫ్ 3 పేర్ వస్తాయి. అలాగే 5లోంచి 3 పేర్ వస్తాయి. 6లోంచి కూడా 3 పేర్ వస్తాయి. సో వాటిని హ్యాపీగా మల్టిప్లై చేసేయచ్చు. ఏది 1 లీవ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ సెకండ్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ 4/5 ఉంది. 5లో సగం రాదు కదా,
సో ఇక్కడ మనకి 20 అనే మల్టిప్లికేషన్ కూడా ఇచ్చారు. 20 అంటే 4 5s are 20. ఇక్కడ ఒక 4 పవర్ 5 ఉంది, ఇక్కడ ఒక 4 అంటే మొత్తం 4 to the power 6. అంటే ఇందులో హాఫ్ 3 4s వస్తాయి అనమాట. 4 into 4 into 4. అలాగే 5 పవర్ 5 into 5 అంటే 5 to the power 6. ఇందులో ఒక హాఫ్ అంటే 5 into 5 into 5. సో హ్యాపీగా వీటిని మల్టిప్లై చేసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. ఇందులో కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడికి రండి, ఇక్కడ పవర్లో అన్ని 4లు ఉన్నాయి. అంటే హాఫ్ అంటే 2 4 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్. వీటిని మల్టిప్లై చేసేస్తే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇక్కడ 4 పవర్ 4 అంటే ఇందులో హాఫ్ 4 స్క్వేర్ అంటే 4ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 5 పవర్ 5 దీన్ని హాఫ్ చేయగలమా? చేయలేం. 5 పవర్ 4 ఇంటూ ఒక 5 అనేది ఇందులో మిగిలిపోతుంది. సో ఇందులో మిగిలిపోతుంది కాబట్టి ఇది మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే డిలో ఇచ్చిన ఆప్షన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. స్క్వేర్ అనేది ఈవెన్ నెంబర్గా ఉంటే మనం హ్యాపీగా దాన్ని ఈచ్ పేర్లోంచి ఇలా 1 1 నెంబర్ని తీసుకుని స్క్వేర్ రూట్గా కనుక్కోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆడ్ పవర్ ఉందో దాన్ని మనం డివైడ్ చేయలేం కాబట్టి అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. 8th ప్రాబ్లం చూడండి. 1/6 into square root of 41 minus root of 21 plus ఇది 19 రూట్ ఆఫ్ 19 మైనస్ రూట్ 9 అన్నారు. రూట్ 9 వాల్యూ తెలుసు మనకి ఎంత? 3. నెక్స్ట్ 1/6 ఇంటూ అంటే ఒక్క స్క్వేర్ రూట్, ఇన్నర్ స్క్వేర్ రూట్స్ అన్నిటినీ కూడా మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం అనమాట. రూట్ ఆఫ్ 19 మైనస్ 3 ఎంత? 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ తెలుసు మనకి. రూట్ ఆఫ్ 41 మైనస్ రూట్ ఆఫ్ 21 ప్లస్ రూట్ 16 అంటే 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ రూట్ ఆఫ్ 41 మైనస్ రూట్ ఆఫ్ 21 ప్లస్ 4 అంటే 25. సో మనకి 25 యొక్క రూట్ కూడా తెలుసు. 25 యొక్క రూట్ ఎంత మనకి? 5. సో 41 మైనస్ 5. 41 మైనస్ 5 ఎంత? రూట్ ఆఫ్ 36. రూట్ ఆఫ్ 36 వాల్యూ ఎంత? 6. న్యూమరేటర్ 6, డినామినేటర్ 6 క్యాన్సిల్. ఆన్సర్ 1. చూడండి, ఇంత పెద్ద వాల్యూ ఇచ్చాడు, దానికి ఆన్సర్ ఎంత వచ్చింది? 1. అండర్స్టాండ్? అంటే ఇన్నర్ మోస్ట్ నుంచి ఒక్కొక్క స్క్వేర్ రూట్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి 1 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి, 9th one. The smallest number by which 136 is multiplied, so it becomes a perfect square. 136 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు తెలిసిపోతుంది. దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికి ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. ఓకే, 6 2s are 12, 8 2s are 16, 34 times 17 టైమ్స్. ఇప్పుడు చూడండి, 2 into 2 into 2 into 17. సో ఇక్కడ ఈ 2 నెంబర్ పేర్లోంచి ఒక 2ని తీసుకున్నాం, కానీ ఇక్కడ పెయిర్స్ ఉన్నాయా? వీటికి లేవు, సింగిల్గా ఉన్నాయి. సో ప్రతిదానికి పెయిర్ ఉంటేనే మనం స్క్వేర్ రూట్లోంచి ఒక వాల్యూని బయటికి తీయగలం. సో ఇప్పుడు మనకి 2 into 17 అనేది సింగిల్గా మిగిలిపోయింది. సో దీన్ని ఇంకొక 2 into 17తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 2 2 ఒక పేర్ అవుతుంది, 17 17 కూడా ఒక పేర్ అవుతుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏ నెంబర్స్తో నేను మల్టిప్లై చేయాలి? 2 into 17తో మల్టిప్లై చేయాలి. 2 17s are ఎంత? 34. సో ఏ లీస్ట్ వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి? 34తో మల్టిప్లై చేయాలి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 34. మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా? చెక్ చేయండి. 236 into 34 దీంతో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది అంటే 4624. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. దీని స్క్వేర్ రూట్ వాల్యూ కావాలంటే ఈ పెయిర్లోంచి ఒక్కొక్క నెంబర్ తీసుకోవటమే. ఈ 2 into 2లోంచి ఒక 2, ఇక్కడ మనం మల్టిప్లై చేసాం కదా, 2 2లోంచి ఒక 2, 17 17లోంచి ఒక 17. సో 2 2s are 4 and 4 17s are 68. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ 68 అన్నమాట.
సో మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చింది వాల్యూ? 34తో మల్టిప్లై చేస్తాం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి. ఈ ప్రాబ్లంలో చూడండి, ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 3888 మస్ట్ బి డివైడెడ్. ఇందాక మల్టిప్లై చేయమన్నాడు, ఈసారి డివైడ్ చేయమంటున్నాడు. మీరు ఏ స్మాల్ నెంబర్తో డివైడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 1 times 9 2s are 88, 4 4. అగైన్ 2తో డివైడ్ చేయండి. 8 2s are 16, 9 2s are 18. సో 1 ఉంటుంది 14. 7 times 2 times. అగైన్ సెకండ్ టేబుల్ 4 8 6. సెకండ్ టేబుల్ 2 4 3. థర్డ్ టేబుల్ 8 3s are 24, 1. థర్డ్ టేబుల్ 27 times. థర్డ్ టేబుల్ 9 times. అగైన్ థర్డ్ టేబుల్ 3 times. సో ఇప్పుడు పెయిర్ చూడండి, ఇక్కడ 2 into 2 ఒక పెయిర్ కదా. ఈ 2 into 2 లోంచి ఒక 2ని తీసుకోవచ్చు. ఈ పెయిర్లోంచి ఒక 2. ఈ 3 into 3 పెయిర్లోంచి ఒక 3. ఈ 3 into 3 పెయిర్లోంచి ఒక 3. ఏది ఒకటి మిగిలిపోయింది? 3 సింగిల్గా మిగిలిపోయింది 3. ఈ ఏదైతే సింగిల్గా మిగిలిపోయిందో దాన్ని మనం ఈ నెంబర్లోంచి డివైడెడ్ బై చేయాలి. సో దేన్ని డివైడ్ బై చేయాలి? 3ని డివైడ్ బై చేయాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. డివైడ్ బై చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? డివైడ్ చేసి చూడండి. 3888ని 3తో డివైడ్ చేయండి. ఎంత వచ్చింది మనకి? 1 3s are 3, 2 3s are 6, 9 3s are 27, 6 3s are 18. సో 1296 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే వాల్యూ. ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దీనికి మన స్క్వేర్ రూట్ని కనుక్కోవచ్చు. సో ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. 1296 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కూడా అవుతుంది. కొన్నిసార్లు పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతాడు, కొన్నిసార్లు స్క్వేర్ రూట్ వాల్యూని కూడా కనుక్కోమంటారు. సో దీని యొక్క వాల్యూ ఎంత మరి? పర్ఫెక్ట్ స్క్వేర్ 1296కి వాల్యూ ఎంత వస్తుంది ఒకవేళ స్క్వేర్ రూట్ అయితే అంటే? ఇక్కడ మనకున్న 2 into 2 into 3 into 3ని మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36. దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత మనకి? 36. అంటే 1296 అంటే ఏంటి? 36 యొక్క స్క్వేర్ అన్నమాట. సో 36 స్క్వేర్ వాల్యూ 1296. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 11th ప్రాబ్లంలో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కెన్ నెవర్ హ్యావ్ ద ఫాలోయింగ్ డిజిట్ ఎట్ వన్స్ ప్లేస్ అన్నాడు. సో ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని మనం తీసుకుంటే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉండదు. మనం ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ప్రాపర్టీస్ల ప్రకారం ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ నెవర్ హ్యాస్ 2 3 7 or 8 ఎట్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్. ఏముండదు? 2 ఉండదు. ఇందులో 2 ఉందా? లేదు. 3 ఉండదు. సో 3 ఉంది. సో 3 అనేది యూనిట్ ప్లేస్లో ఉండకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్కి దేనికి కూడా యూనిట్ ప్లేస్లో 3 అనేది ఉండదు. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. 12th ప్రాబ్లం చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1936. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తేనంట, 2 నెంబర్స్ని, దాని వాల్యూ 1936 వచ్చిందంట. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 4 times అదర్ నెంబర్. ఒక నెంబరు రెండో నెంబర్ కన్నా 4 రెట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని నేను లెట్ ఐమ్ టేకింగ్ వన్ నెంబర్ ఎక్స్, రెండో నెంబరు 4 times ఎక్కువ ఉందండి, అంటే 4x. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 1936. సో 4x into x ఎంత వాల్యూ? 4x square is equal to 1936. మరి x స్క్వేర్ వాల్యూ ఎంత? 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అదర్ సైడ్ వస్తే ఇది డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేయండి. 1936లో 484 times పోతుంది. 484. ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ. మరి ఎక్స్ వాల్యూ ఎంత? స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 484. 484కి స్క్వేర్ రూట్ కట్టండి.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తీసుకున్నారనుకోండి 242 అగైన్ 121. సో 121 అంటే 11 11s ఆర్ 121. ఈ 2 నెంబర్స్ లోంచి ఒక నెంబర్ని, ఈ 11 into 11 లోంచి ఒక 11ని తీసుకుంటే 2 into 11, 2 11s are 22. సో x వాల్యూ ఎంత వచ్చింది 22. ఒక వాల్యూ 22, రెండో వాల్యూ 4 టైమ్స్ అన్నాడు, 4 into x అంటే 4 into 22, 4 22s are 88. చూడండి 22ని 88ని మల్టిప్లై చేస్తే 1936 వస్తుంది. సో పేరేంటి 22,88. ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో చూడండి 10th క్లాస్ ఏ సెక్షన్ ఉందంట, క్లాస్ 10th ఏ ఉంది. ఓకే, ఆ స్కూల్ వాళ్ళు కలెక్టెడ్ రూపీస్ ఆఫ్ 1024 యాజ్ ఏ కాంట్రిబ్యూషన్ టు ఏపీ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి వాళ్ళు కలెక్ట్ చేశారు. ఓకే, ఈచ్ స్టూడెంట్ కాంట్రిబ్యూట్ యాజ్ 1 స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఈచ్ స్టూడెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారంట, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. 1 స్టూడెంట్ కాదు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనమాట. ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఈచ్ స్టూడెంట్ అంత కాంట్రిబ్యూట్ చేశారట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్రతి పర్సన్ కూడా 100 రూపీస్ ఇచ్చారట. అంటే 10th క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, ప్రతి స్టూడెంట్ 10 రూపీస్ చొప్పున ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఈచ్ స్టూడెంట్ కూడా అంత పే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టూడెంట్ x రూపీస్ గనక డొనేట్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నట్లు, వాళ్ళు కూడా x ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఈచ్ స్టూడెంట్ 10 రూపీస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా 10 మెంబర్స్ ఉన్నారు, అంటే 10 into 10 మొత్తం 100 రూపీస్. అలాగే ఈచ్ స్టూడెంట్ x రూపీస్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ x మెంబర్స్ ఉన్నారు. సో x into x ఈజ్ ఈక్వల్ టు 1024. అంటే x స్క్వేర్ వాల్యూ 1024. x వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 1024. సో 1024 యొక్క స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తీసుకుని 5 2s are 10, 1 2, 250 6 times, 128 times, 64 times, 32 times, 16 times, 8 times, 4 times, 2 times. అంటే ప్రతి 2 లోంచి ఒక పేరుని తీసుకోవాలి. ఇక్కడ ఈ 2 into 2 లోంచి ఒక 2ని, ఈ 2 into 2 లోంచి ఒక 2ని, ఈ 2 into 2 లోంచి ఒక 2, ఈ 2 into 2 లోంచి ఒక 2. సో 2 into 2 into 2 into 2 into 2 5 టైమ్స్ ఉంది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10th క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 32 మెంబర్స్ ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా 32 రూపీస్ని కాంట్రిబ్యూట్ చేశారు. అండర్స్టాండ్? సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? బి, 32 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ చూడండి, ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై. ఒక లీస్ట్ స్క్వేర్ నెంబర్ కావాలంట, అది ఖచ్చితంగా ఈ 4 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవ్వాలట. సో ఆ 4 నెంబర్స్తోనూ డివిజిబుల్ అయ్యే లీస్ట్ స్క్వేర్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ముందు ఈ 4 నెంబర్స్కి మనం ఎల్సిఎం కడదాం. ఓకే, ఎల్సిఎం కడితే సెకండ్ టేబుల్ 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10, ఇది పోదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈస్. థర్డ్ టేబుల్ 3 1s are 3, 5 అలాగే ఉంటుంది, 5 3s are 15. ఫిఫ్త్ టేబుల్లో డివైడ్ చేయొచ్చు, ఈ 2 1 అలాగే ఉంటాయి, 1 5s are 5, 1 5s are 5. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 2 into 3 into 5 into 2, 5 2s are 10, 10 3s are 30, 30 2s are 60. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 60 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 60కి ద లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో 60కి మనం ఎల్సిఎంని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని కనుక్కుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుని అందులో ఏవైతే వాల్యూస్ పేరుగా కాకుండా ఎలోన్గా ఉండిపోయినాయో ఆ వాల్యూస్తో మనం మల్టిప్లై చేయాలి.
సో ఇప్పుడు 60కి 2తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 30, అగైన్ 2తో 15, థర్డ్ టేబుల్తో 5. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. సో ఇక్కడ 2 ఇంటూ 2 పెయిర్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ 3 ఇంటూ 5 ఎలోన్గా ఉంది, కాబట్టి 3 ఇంటూ 5, 3 5 సార్ ఎంత 15 కదా. ఈ 15తో మనం మల్టిప్లై చేయాలన్నమాట ఎల్సిఎంని. సో ఎల్సిఎం వాల్యూ 60 ఇంటూ 3 ఇంటూ 5. ఓకే, మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 900. సో 900 అంటే 30 స్క్వేర్, 30 సార్ 900. సో ఒక లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 30 స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ దీస్ 4 నెంబర్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? 900 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన 4 డివిజిబుల్ చేసే వాల్యూస్కి ఎల్సిఎం కట్టాలి. ఆ వచ్చిన ఎల్సిఎంకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టి ఏవైతే పెయిర్ అవ్వకుండా మిగిలిపోయి ఉన్నాయో ఆ నెంబర్స్తో వచ్చిన ఎల్సిఎంని మల్టిప్లై చేయాలి. అదే లీస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై గివెన్ వాల్యూస్ అన్నమాట. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇందాక ప్రాబ్లంలో లాగానే ఈ ప్రాబ్లంలో కూడా ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ దిస్ ఈజ్ డివైడెడ్. ఈసారి ఏమన్నాడు, డివైడ్ చేయమన్నాడు. ఇందాక మల్టిప్లై చేస్తే వచ్చింది, ఈసారి డివైడ్ చేయమన్నాడు. సో ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ దిస్ ఈజ్ డివైడెడ్ సో దట్ ఇట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమే ఒకటి చేసాం. ఇంకొకసారి చూడండి, 1152 ఇచ్చాడు. ఈ 1152ని ఏ స్మాలెస్ట్ వాల్యూతో మనం డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. 5 2s are 10, 7 2s are 14, 6 2s are 12. Again second table, 2 2s are 4, 8 2s are 16, 8 2s are 16. Again second table 144, again second table 72, again second table 36, again second table 18, again second table 9. Now 3 3s are 9. ఇప్పుడు పెయిర్స్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంటూ 2లోంచి ఒక 2ని, ఈ పెయిర్లోంచి ఒక 2ని, ఈ పెయిర్లోంచి ఒక 2ని, ఈ 3 ఇంటూ 3 పెయిర్లోంచి ఒక 3ని. సో ఇప్పుడు ఎలోన్గా మిగిలిపోయిన నెంబర్ ఎంత 2. సో ఈ 2ని మనం డివైడ్ చేయాలి. సో ఎలోన్గా మిగిలిపోయిన నెంబర్ ఎంత 2. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 2. ఈ 2ని డివైడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేస్తుంది. 2తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 576. సో 576 అనేది పర్ఫెక్ట్ స్క్వేరేనా? ఎస్. దేని యొక్క స్క్వేరు? ఇక్కడ మనకి ఏ వాల్యూస్ అయితే పెయిర్లోంచి తీసుకున్నామో వాటిని మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. సో 576 అంటే 24 స్క్వేర్ అన్నమాట. సో ఏదైతే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎలోన్గా ఉండిపోయిందో ఆ వాల్యూని డివైడ్ చేయడం ద్వారా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవచ్చు. ఆ వాల్యూ ఎంత, దేంతో డివైడ్ చేయాలి అంటే 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా? సో ఈ 1 to 15 ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ చేసాము, మెథడ్స్ని యూజ్ చేసాము. సో ఆ మెథడ్స్ని వాటిని కరెక్ట్గా నేర్చుకుని ఐఐటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.